కార్న్ కొబ్బరి చాట్. కార్న్ కొబ్బరి చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మొక్కజొన్న, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం, చాట్ మసాలా. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం జస్ట్ చాట్ని రెడీ చేసేసుకోవటమే. ఫస్ట్ అన్నిటికంటే ముందే ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకోవాలి. సో ప్యాన్ హీట్ అయ్యే వరకు ఆగుదాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుంటూ చక్కగా స్టిర్ చేసుకుని వెంటనే సర్వ్ చేసుకోవటం. ఇదేంటంటే అప్పటికప్పుడు రెడీ చేసుకునేటువంటి ఆహార పదార్థం అనమాట. ఫ్రెష్గా రెడీ అవుతుంది. వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ కానీ దాని ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఎస్పెషలీ ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చక్కగా పనికొస్తుంది. ఇది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా పనికొస్తుంది. ఎందుకంటే ఇది కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి ఈ కార్న్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనమాట. సో అది గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గిస్తుంది. ఇంకోటి మనం ఇక్కడ కొబ్బరి యాడ్ చేసేటప్పటికి ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కొంచెం గుడ్ ఫ్యాట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. మిగిలిన అన్నీ కూడా మనకి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఆ ఫ్లేవర్ చక్కగా ఉండేటట్టు ఏ ఆహారమైనా చక్కగా మనము టేస్టీగా మంచి ఫ్లేవర్స్తో ఉండేటట్టు తీసుకుంటే మంచిదన్నమాట. హెల్దీ ఆహారము రుచిగా ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అట్లా ఏముండదు. ఏ ఆహారమైనా రుచి ఉంటుంది. ప్రతి దానికి దాని ఓన్ రుచి ఉంటుంది. మనం దాన్ని ఎలా చక్కగా మిక్స్ మ్యాచ్ చేస్తామో దాన్ని బట్టి ఆ మొత్తం రెసిపీ టేస్ట్ మారుతుంది అన్నమాట. సో ఫస్ట్ మనము ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ కొంచెం అంత ఆయిల్, ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను. బటర్ యూజ్ చేస్తే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు తినేటువంటి ఆహార పదార్థం కాబట్టి బటర్ యూజ్ చేయటం చాలా బాగుంటుంది. బటర్ కాకపోతే నెయ్యి యూజ్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. బట్ బటర్ మాత్రం ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తుంటే కనుక ఉప్పు చూసుకుని వేసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత డైరెక్ట్గా కార్న్, తర్వాత కొబ్బరి, తర్వాత పచ్చిమిర్చి ఇలా కొద్దిగా ఫైన్గా కట్ చేసి వేస్తున్నాను. సో అవసరమైన వాళ్ళు తింటారు, లేకపోతే వదిలేస్తారు. నెక్స్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం అంత కారం, లైట్గా పసుపు, తర్వాత ముఖ్యంగా ఏంటంటే చాట్ మసాలా. మీరు ఇతర మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా లేకపోతే ఎనీ అదర్ మసాలా, మీ ఓన్ మసాలా మీరు తయారు చేసి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయినాయి. దీన్ని మనం చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. మంచి ఫ్లేవర్ వస్తుందండి. మసాలా యాడ్ చేసాం కదా, మసాలా ఫ్లేవరు చాలా చాలా చక్కగా వస్తుంది. అంతే, అయిపోయింది. ఇది ఎంత సింపుల్గా ఉందో చూడండి. దీన్ని దించే ముందర మనం కొంచెం అంత నిమ్మరసం యాడ్ చేసుకుంటే అంతే, మనకి ఈ కార్న్ కొబ్బరి చాట్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంతకంటే అసలు ఎక్కువ అవసరం లేదు. దీనికి కొంచెము ఆ కార్న్కి కొంచెము ఆ కుక్డ్ ఫ్లేవర్ రావడానికి కొంచెం సేపు అట్లా మూత పెట్టి ఒక 5 minutes వదిలేసి అప్పుడు మనము నిమ్మరసం అందులో యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. స్పెషల్లీ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో ఆకలేస్తూ ఉంటుంది అనమాట. ఆకలిని తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీ చక్కగా పెంచడానికి మనము ఇలాంటి ఆహార పదార్థాలు మధ్య మధ్యలో తీసుకుంటే కనుక యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ చేసేవాళ్ళకి కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ క్రేవింగ్ని ఇది తగ్గించేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి
నిమ్మరసం యాడ్ చేసుకుని సో దీన్ని మనము చక్కగా సర్వ్ చేసుకోవటం. అంత సింపుల్, మోస్ట్ సింప్లెస్ట్, ఈజియెస్ట్, హెల్దియెస్ట్ స్నాక్ అని అంటే కార్న్ చాట్ అనమాట. సో వెయిట్ లాస్ వాళ్ళు ఏంటంటే బరువు తగ్గుతున్నప్పుడు ఆహారం ఆఫ్కోర్స్ చాలా తక్కువగా తినటం జరుగుతుంది. పోర్షన్ కంట్రోల్ అనేది అల్టిమేట్గా చేయాల్సి వస్తుంది కాబట్టి సో పోర్షన్ కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో తక్కువ ఆహారం తింటున్నందుకు వితిన్ మళ్ళీ 3 అవర్స్కి కొంచెం ఆకలేసినట్టు ఉంటుంది. ప్లస్ వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి క్రేవింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. క్రేవింగ్స్ ముఖ్యంగా పిండి పదార్థం మీద క్రేవింగ్స్ ఉంటుంది. ఏదన్నా పిండి పదార్థం తింటే బాగుంటుంది, అన్నం తినాలి, మేజర్గా అన్నం తినాలి, లేకుంటే చపాతీ తినాలి, ఇలాంటి పిండి పదార్థాల మీద మైండ్ మల్లుతుంది అనమాట. అంటే ఆ కార్బోహైడ్రేట్ అనేది ఉంటుందన్నమాట, కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ కార్బోహైడ్రేట్ తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో కంపారిటివ్గా వేరే సీరియల్స్తో కంపేర్ చేసుకుంటే కంపారిటివ్గా ఈ ఫ్రెష్ కార్న్లో ఏంటంటే మనకి క్యాలరీస్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ప్లస్ వాటర్ ఉండి వాల్యూమ్ ఉంటుంది కాబట్టి మనం టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తగ్గుతాయి అన్నమాట ఇందులో. అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ తగ్గడానికి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందుకు వల్ల తగ్గిపోతుంది అనమాట. సో అందుకోసం అనేసి ఈ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఉన్నప్పుడు, పిండి పదార్థం తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి చాట్ చేసి తీసుకుంటే కనుక బాగుంటుంది అనమాట. పిండి పదార్థం తినాలనుకునే వాళ్ళకి ఇంకొక క్రేవింగ్ ఏముంటుందంటే స్పైసీ ఫుడ్ తినాలి అనేది ఉంటుంది అనమాట. స్పైసీనెస్ ఉండాలన్నమాట. అంటే తింటుంటే నోట్లో నీళ్ళు ఊరాలి అన్న ఆ ఫీలింగ్తో ఉంటుందన్నమాట స్పైసీనెస్, అందుకని కోరుకుంటూ ఉంటారు. అది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో మసాలా యాడ్ చేసాము, అట్ ద సేమ్ టైం కొంచెం నిమ్మరసం యాడ్ చేసాము. ఆ రెండు కూడా ఏంటంటే స్పైసీనెస్ని మంచి ఘాటుగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో ఈ రెండు కూడా చక్కగా మీట్ అవుతాయి, ఎస్పెషలీ వెయిట్ లాస్ చేసేవాళ్ళకి. దీన్ని మీల్ లాగా కూడా తీసుకోవచ్చు, లంచ్లో తీసుకోవచ్చు, ఇలాంటి డిన్నర్లో తీసుకోవచ్చు, స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేకుంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. అంటే 3 పూటలు కాకుండా 8 సార్లు 6 సార్లు తీసుకోమని చెప్తామన్నమాట. అంటే ప్రతి 3 గంటలకి కొంచెం కొంచెం తీసుకోండి, లేకుంటే ప్రతి 2 గంటలకి కొంచెం కొంచెం తీసుకోండి, ఇంతే క్వాంటిటీ తీసుకోండి, ఇంతే క్వాంటిటీ తీసుకోండి, లేకపోతే కొంచెం ఇంక్రీజ్ చేసి ఇంత క్వాంటిటీ తీసుకోండి అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆహారం తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో క్రేవింగ్ని సాటిస్ఫై చేయటమే కాకుండా పొట్టని ఫుల్గా ఉండేటట్టు చేస్తుంది. కొంత టైం పడుతుంది, పొట్టలోంచి మళ్ళీ పేగుల్లోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుంది కాబట్టి అది కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట, ఎస్పెషలీ వెయిట్ లాస్ చేసేవాళ్ళకి. సో వెంటనే సెటైటీ ఉండి వెంటనే ఆకలి వేయటం అనేది జరగదు అనమాట. అందుకని నాట్ ఓన్లీ చాట్ లాగే కాకుండా దీన్ని వేరే ఆహార పదార్థాల్లో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకి రైస్తో మిక్స్ చేయొచ్చు, దీన్ని ముద్ద కింద చేసి మనం చపాతీలు ఒక పరాటా టైప్లో కూడా చేసుకోవచ్చు, వేరే ఇతర వెజిటబుల్స్లో మిక్స్ చేసుకోవచ్చు. ఫ్రూట్ చాట్లో కూడా దీన్ని మనం గార్నిష్ లాగా కానీ లేకుంటే మిక్స్ లాగా కూడా ఫ్రూట్ చాట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో అన్ని యూస్ఫుల్నెస్ దీంట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా మనకి మొక్కజొన్న దొరుకుతున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిరోజు కొంచెం మొక్కజొన్న తిని చూడండి, చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది సర్వ్ చేసేసుకుందాం. కార్న్ కొబ్బరి చాట్ రెడీ. సో జస్ట్ గార్నిష్. కార్న్ కొబ్బరి చాట్ రెడీ అయిపోయింది. మొక్కజొన్న గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో మొక్కజొన్న రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచదు. తక్కువ పరిమాణంలో తీసుకుంటే మధుమేహాలకు మంచిదే. మొక్కజొన్నలోని యాంటాక్సిడెంట్లు కణాలను తక్కువగా ఆక్సిడైజ్ అయ్యేలా చేసి
వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి. దీనివల్ల శరీరం ఫిట్గా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే ఫోలేట్, ఐరన్, విటమిన్ బి గ్రూప్ గర్భిణీ స్త్రీలకు అవసరమైన మూలకాలు. ఇది శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకల దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.